దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బాగున్నారా? దేవుని యొక్క కృప కనికరములు ఎల్లవేళలా మనకు తోడుగా ఉన్నాయి. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు. కనుక నిన్ను కాపాడుచు సంరక్షిస్తూ ఆయన రెక్కల నీడలో వర్ధిల్లింప చేస్తూ ఉన్నాడు. అలాగే ప్రతిదినం ఈ వాక్యాన్ని క్రమం తప్పకుండా ఆలకించండి, ధ్యానించండి, వీక్షించండి. తద్వారా దినమంతా కూడా దేవుని సంరక్షణ ఉండేటట్లుగా దైవ దీవెనలు పొందుకోండి. ఈరోజు కొరకైన వాక్యాన్ని ధ్యానిద్దాం. 42వ కీర్తన 5వ వచనము. నా ప్రాణమా, నీవు ఎలా కృంగి ఉన్నావు? నాలో నీవేలా తొందరపడుచున్నావు? దేవుని యందు నిరీక్షణయుంచుము. ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను. ఈరోజు తొందరపడుతున్నటువంటి వారిని గూర్చి, ఆయాసపడుతూ బాధపడుతూ కలవరపడుతున్న వారిని గూర్చి ప్రభు మాట్లాడుతున్నాడు. మీరు మీ ప్రాణములలో, మీ హృదయంలో, మీ తలంపుల్లో ఎందుకు తొందరపడుతున్నారు? ఏ విషయంలో కలవరపడుతున్నారు? ఏ దాని గూర్చి ఆయాసపడుతూ ప్రయాసముతో ఉంటూ ఉన్నారు? అయితే ఈరోజు వాక్యం చెబుతుంది, కీర్తనకారుడు తన హృదయంతో చెప్పుకుంటున్నాడు. నువ్వు కూడా నీ మనసులో ఒకసారి ధ్యానం చేసుకో. యెహోవా మీద నిరీక్షణ ఉంచు. ఆయన కార్యములు జరుగుతాయని, ఆయన చేస్తాడని, ఆయన ద్వారా ఇది నెరవేరుతుందని, దేవుడు చేయగలవాడని నువ్వు గ్రహించినట్లయితే అద్భుతాలు చూడబోతున్నావు. కీర్తనకారుడు తన ప్రాణంతో, తన యొక్క ఆత్మతో, తన మనస్సుతో చెప్పుకుంటున్నాడు, నా ప్రాణమా, నువ్వెందుకు తొందరపడుతున్నావు? ఆయన నా రక్షణకర్త, నా దేవుడు. నేను ఆయన మీద నిరీక్షణ ఉంచి ఉన్నాను, మనస్సు పెట్టుకుని ఉన్నాను. ఆయన నిరీక్షించు వానిని సిగ్గుపరచనీయడు. కనుక ఆయన దాన్ని నెరవేర్చగలిగినటువంటి దేవుడై ఉంటున్నాడు. నీ జీవితంలో కూడా దేనికోసమైతే నీవు బాధపడుతూ ఉన్నావో ఈరోజు ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, నీ బాధను ఆయన చూస్తున్నాడు, నీ కలవరమును, నీ దుఃఖమును చూస్తూ ఉన్నాడు. నువ్వు ఎందుకొరకు బాధపడుతున్నావో, తొందరపడుతున్నావో ఆయన ఈరోజు నిన్ను ప్రత్యక్షంగా చూస్తూ నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన వైపు చూడు. దేవుడు నిన్ను కనికరించేవాడిగా ఉంటున్నాడు, కృపచూపు వాడిగా ఉంటున్నాడు, మేలు చేయువాడిగా ఉంటున్నాడు. నిరీక్షణ కలిగి ఆయన చేస్తాడు అనే ఒక నమ్మకం, ఒక నిరీక్షణ, ఒక ఆశ పెట్టుకో. ప్రభు నీ కృప చూపి మేలు చేయబోతున్నాడు. ఈరోజు ఆ విధంగా నీ తొందరపాటు, నీ కలవరం, నీ భీతి తొలగిపోవునట్లుగా ప్రార్థన చేయబోతున్నాను. ఏకీభవించగలవా? పరమ తండ్రి, నీకు వందనాలు. ఇదిగో నీ బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నా. వారికి ఉన్నటువంటి తొందరలు, వారికి ఉన్నటువంటి సమస్యలు, వారికి ఉన్నటువంటి బాధర పరిస్థితులు, వారు అనుభవిస్తున్నటువంటి దుఃఖ బాధలు, ఏ విషయంలో అయితే వాళ్ళు నలిగిపోతూ ఉన్నారో అయ్యా, వాటి కొరకు ఈరోజు నీ వైపు నిరీక్షణ కలిగి ఉన్నాం. నీవు రక్షణకర్తవని, మా దేవుడవని, సమస్తము చేయుట కొరకు చాలిన వాడవని, సమర్థుడవని నీ వైపు చూస్తున్నాం. నాయనా, నీ బిడ్డల్ని కనికరించండి, వారిని దర్శించండి, వారి తొందరపాట్లు తీసివేయండి. వారి ప్రాణములకు నెమ్మది, విశ్వాసం, నిరీక్షణ, ధైర్యం, సమాధానము దయచేయండి. ఇప్పుడే యేసుక్రీస్తు పేరట వారికి ఉన్నటువంటి కలవరములు, తొందరపాట్లు తొలగిపోవునుగాక. వారి ప్రాణమునకు, వారి యొక్క ఆత్మకు ప్రశాంతత వచ్చునుగాక. క్రీస్తు యేసునందున్న కృపతో బలవంతులై దేవుని మీద నిరీక్షణతో వారు ధైర్యం పొంది దీవించబడినట్లుగా ఈరోజు మీరు కనికరించి కృప చూపుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ధైర్యం తెచ్చుకోండి, ఆవేశపడకండి. ప్రశాంతంగా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండండి. ఇంకా ఇలాంటి అవసరతలు గల వారందరికీ ఈ వీడియోస్ షేర్ చేస్తూ వారికి కూడా వినిపించండి. దేవుడు వారందరినీ ఆశీర్వదించబోతున్నాడు. మే గాడ్ బ్లెస్ యూ.